నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఇవాళ మనం చర్చించబోయే అంశం వైద్యం మోయలేని భారం. దీని గురించి చర్చించబోయే ముందు చిన్న ఇంట్రో చూద్దాం. అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరుతున్న ప్రజలు వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో కంటే నగరాల్లో ఈ ఖర్చులు మరింత అధికం. మహిళల కంటే పురుషుల వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారు సైతం మందులు, వైద్య పరీక్షల కోసం భారీగానే వెచ్చించాల్సి వస్తుంది. ప్రజల్ని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్న వైద్యం ఖర్చులు ఏటా కోట్లాది మందిని దారిద్ర్యంలోకి నెడుతున్నాయి. అసలు ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత? ప్రభుత్వం, ప్రైవేటు తేడా లేకుండా గంపగొత్తుగా వైద్యం ఎందుకింత ఖరీదైపోతుంది? ప్రజల్ని ఆర్థికంగా అతలాకుతలం చేస్తున్న వైద్య ఖర్చులకు ముగుతాడు వేయడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని లైవ్ డిబేట్. మన డిబేట్లో పాల్గొంటున్న ప్రముఖ వైద్య ఆరోగ్య రంగ పరిశీలకులు డాక్టర్ కృష్ణయ్య గారు, అలాగే ప్రజారోగ్య రంగంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసిన ప్రముఖ వైద్య ఆర్థిక నిపుణులు, పెగాసే హెల్త్ సిస్టమ్స్ వ్యవస్థాపకులు చెన్నుపాటి వేణుమాధవ్ గారు మనతో ఉన్నారు. వాళ్ళతో చర్చించే ముందు ఫోకస్ పాయింట్స్లో మనం ముందుగా డాక్టర్ కృష్ణయ్య గారితో మొదలు పెడదాం. కృష్ణయ్య గారు, అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రుల్లో చేరి అప్పటిదాకా కూడబెట్టిన సొమ్మంతా వాళ్లకు నిలువు దోపిడీ సమర్పించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎందుకు ఈ దుస్థితి ఉందంటారు సార్? ఇది చాలా వరకు వాస్తవం అండి. కొన్ని గణాంకాల ప్రకారం అనుకోకుండా హాస్పిటల్ పాలైతే దాదాపు సంవత్సరం ఆదాయంలో, వార్షిక ఆదాయంలో 60% తుడిచిపెట్టుకుపోతుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అలాగే ఇంకొన్ని సర్వేల్లో హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత 59% అప్పన్నా చేస్తారు, లేదా ఏదో రూపంలో ఆస్తులు, వస్తువులు అమ్ముకొని దానికి కావాల్సినటువంటి సొమ్ము సమకూర్చుకొని పేమెంట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. దీనికి కారణం ముఖ్యంగా ఏంటంటే, ప్రభుత్వం మీరు చూసినట్లయితే కేవలం 1.25% మాత్రమే దీనికి నిధులు కేటాయిస్తూ ఉంది. ఇంతకుముందు 0.9 ఉండేది, ఇప్పుడు కొద్దిగా పెరిగింది. అదే మనం పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, పేద దేశాలు, మనకంటే పేద దేశాలు అవి కూడా వాళ్ళు దాదాపు 5% నిధుల్ని కేటాయిస్తున్నారు. ఇకపోతే అభివృద్ధి చెందిన దేశాలు కానీ చూసినట్లయితే అమెరికా అయితే 16.5%, బ్రిటన్ 10%, జపాన్ 11%, అట్లా దాదాపు 9 నుంచి 10% నిధులు ఈ ఆరోగ్య రంగానికి కేటాయించినందువల్ల ఏంటంటే అత్యుత్తమైనటువంటి ఆరోగ్య సేవలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ఇది ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇండైరెక్ట్ గా ఆరోగ్యం బాగుంటే ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది అనే అభిప్రాయంతో ఆ దేశాలన్నీ కూడా ఇన్వెస్ట్ చేశాయి. ముఖ్యంగా బ్రిటన్ 1948లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు చూసి ప్రజలకు చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని నేషనల్ హెల్త్ సర్వీస్ అని మొదలు పెట్టింది అనమాట. దాంతో కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ 97% ఆఫ్ పీపుల్, సమాజంలో ఉన్న 97% మందికి ఏది కావాలో అది, అంటే ఫ్రీ ఎట్ పాయింట్ ఆఫ్ కేర్, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా 97% మందికి ఏది అవసరం అవన్నీ ఇవ్వడం. రెండోది, వైద్యము, ట్రీట్మెంట్ అనేది పేషెంట్ పే చేయగలడా లేదా అనే భావనతో కాకుండా ఆ జబ్బుకి ఏ వైద్యం అవసరం అనే నిర్ణయంతో ఆ సంస్థ పనిచేస్తుంది అనమాట. మనకి అలా కాకుండా నా ఉద్దేశంలో ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యాన్ని ప్రైవేటు పరం చేసేది. ఉదాహరణకి ఇవాళ హాస్పిటల్ అడ్మిషన్స్ లో 62% మంది జోబీలో నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టుకొని వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దాదాపు 40% మందికి మాత్రమే వైద్యం అందిస్తుంది. అది కూడా నాణ్యతా పరంగా చాలా లోపమైనటువంటి వైద్యం. నాణ్యతాపరంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఇది నేను చెప్తున్నందుకు నాకు బాధేస్తుంది, కానీ వాస్తవం అయితే ఇది. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఈవెన్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ప్రభుత్వం ద్వారా డబ్బుని రీఎంబర్స్ చేసే పరిస్థితి వస్తుంది అనమాట. అంటే నాణ్యతాపరంగా బాగా పేద, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రైవేట్ హాస్పిటల్ అనే భావన ఏర్పడడానికి కారణం ఏంటంటే నిధులు సరిగ్గా కేటాయించలేదు, యాజమాన్యం సరిగ్గా లేదు. అందువల్ల ఏమవుతుంది, చిన్న చిన్న విషయానికి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడం అనేది పరిపాటు అయిపోయింది. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అనేటివి మనం చెప్పని అవసరం లేదు, అవి వ్యాపార సంస్థలు. దాంట్లో అనుమానం ఏముంది, హాస్పిటల్ పెట్టిందే వ్యాపార దృక్పథంతో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అధునాతనమైనటువంటి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో చాలా ఖరీదైనటువంటి పరికరాలు, బాగా
అనుభవం ఉన్నటువంటి డాక్టర్లను పెట్టి మంచి సిబ్బంది పెట్టి మంచి వైద్యాన్ని ఇస్తున్నది వాస్తవమే, కానీ ఇది ఖరీదు అవుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా, అమెరికా లాంటి దేశంలో కూడా ఈ వైద్యం అనేది చాలా ఖరీదైన వ్యవహారం. కాకపోతే ఇక్కడ కొంచెం దుర్వినియోగం జరుగుతుంది అనమాట. దుర్వినియోగం అంటే అవసరం లేకపోయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళుతున్నారు. అది దాన్ని మార్చాలి, తర్వాత మాట్లాడుకుందాం దాన్ని. ఓకేనండి. చెన్నుపాటి వేణుమాధవ్ గారు, అసలు ఇప్పుడు డాక్టర్ గారు చెబుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజారోగ్యాన్ని ఖర్చు పెడుతుంది కేవలం 2% మాత్రమే. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులపైన ఆధారపడాల్సి వస్తుంది. అసలు ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలంటారు? అవును సార్, యాక్చువల్లీ కృష్ణయ్య గారు చెప్పింది కరెక్టే. మనం యాక్చువల్లీ జీడిపిలో 1.25% మాత్రమే హెల్త్కి స్పెండ్ చేస్తాం. లైక్ డెవలప్ కంట్రీస్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాయి. ఆ 1.25లో కూడా శానిటేషన్, వాటర్ ఇవి కూడా యాడ్ చేసేస్తున్నారు. సో యాక్చువల్లీ దే ఆర్ స్పెండింగ్ లెస్ దాన్ 1% ఆఫ్ జీడిపి. సో అది ఏమవుతుందంటే సార్, మనకి కృష్ణయ్య గారు ఆల్సో టోల్డ్ దట్ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటాం సార్ మేము దాన్ని, అండ్ డేటా అనాలిసిస్లో అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏమవుతున్నాయి అంటే, మీకు ఎవరైతే టిపికల్గా 50 to 60% ఆఫ్ దేర్ శాలరీస్, లో ఇన్కమ్ వాళ్ళ శాలరీస్ వెళ్ళిపోతున్నాయి అందులోకి. సో టిపికల్గా ఇప్పుడు మన బడ్జెట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూసుకుంటే, తెలంగాణ ఈజ్ అరౌండ్ 6,000 crores అండ్ ఆంధ్ర ఈజ్ అరౌండ్ 9,000 crores ఫర్ హెల్త్. సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అందరి క్వశ్చన్. సో బేసికలీ వాట్స్ హ్యాపెన్స్ ఇస్ 50% ఆఫ్ ద మనీ గోస్ టు ద ఎస్టాబ్లిష్మెంట్స్. సో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వీటిని సపోర్ట్ చేయటం వీటికి వెళ్తున్నాయి. మిగతావన్నీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉంటాయి కదా సార్, మలేరియా స్కీమ్ అని, కాలరా స్కీమ్ అని, ఈ స్కీమ్స్లోకి వెళ్తున్నాయి. అండ్ దెన్ 104, 108 మన కేసీఆర్ కిట్స్ అన్ని తెలంగాణలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కీమ్స్ రిలేటెడ్ మనీ వెళ్తుంది. సో యాక్చువల్గా గ్రౌండ్కి వెళ్ళేసరికి మన పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్ మీద చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దానికి ఏంటంటే, అన్లెస్ వీ ఇంక్రీజ్ ద స్పెండింగ్ ఆఫ్ జీడిపి ఫ్రమ్ 1.5 to 2.5, అది 2025 చేస్తానంటున్నారు. అన్లెస్ వీ ఇంక్రీజ్ దట్ స్పెండింగ్, మనము ఈ ప్రివెంటివ్ హెల్త్ ఇప్పుడు ఇవన్నీ మనం స్ట్రెంథన్ చేసుకోలేదనుకోండి. బేసికలీ ఇప్పుడు కోవిడ్లోనే చూసాం కదా సార్, టెస్టుల కోసం మనం 2 months వెయిట్ చేసాం. టెస్ట్ సరే కిట్స్ ఉన్నాయి, మళ్ళీ ల్యాబ్స్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంకా 1 month. సో ఇన్ 2020. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ బేసికలీ అట్ ద బాటమ్ లెవెల్ రూరల్ ఏరియాస్లో మీకు ఆ పబ్లిక్ హెల్త్ స్ట్రెంథనింగ్ లేకపోయేసరికి, లైక్ ఈ ల్యాబ్స్ ఇవన్నీ లేకపోయేసరికి బర్డన్ అంతా సెకండరీ, టెర్షరీ మీద పడింది. సో అప్పుడు ఏమైందంటే, అవేమో ఎక్కువ బెడ్స్ లేవు మన దగ్గర, అండ్ గవర్నమెంట్ వాజ్ నాట్ రెడీ. అంటే ఇది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, లాస్ట్ 50 yearsలో మొత్తం హెల్త్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేసారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని నెగ్లెక్ట్ చేశారు సార్. అండ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ ఏం లేవు. అంటే డెవలప్ కంట్రీస్లో ఇవన్నీ ఉంటాయి, వీటి మీద వీ హ్యావ్ టు స్పెండ్ మనీ. సో ఇవన్నీ లేకపోయేసరికి ఏమైందంటే, మనం డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి, కానీ అవి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మన ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, మన ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్కి, మన ఎగ్జిస్టింగ్ స్కీమ్స్కి వెళ్తున్నాయి. అంటే కొత్తగా ఏమైనా వస్తే మనం దాన్ని తట్టుకోలేకపోతున్నాం సార్. ఓకేనండి. సో దట్స్ ద బ్రాడ్ స్టోరీ. డాక్టర్ గారు, ఇప్పుడు మన చెన్నుపాటి గారు చెప్పింది కూడా చూశారు. అలాగే ప్రైవేట్లో అయితే ఇలా ఉంది, చాలామందికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అనే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రులు చేరినప్పటికి కూడా మందులని, రకరకాల టెస్టులని అక్కడ అందుబాటులో లేకపోవడం, బయటికి వెళ్లాల్సి రావడం, దీనివల్ల చాలామంది చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. అసలు వైద్యం ఇంత ఖరీదు ఎందుకు అయిందండి? అసలు దీన్ని నివారించే మార్గాలు ఏమి లేవంటారా? ఉన్నాయండి. మీరు మీ ప్రశ్న 2 భాగాలుగా చూద్దాం. మొదట, ప్రభుత్వ హాస్పిటల్లో ఖర్చు కాకూడదు. సహజంగా ఇన్ ప్రిన్సిపల్, సిద్ధాంతపరంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత వైద్యం, కానీ అక్కడ ఉండాల్సినటువంటి సదుపాయాలు లేవు. ఉదాహరణకి సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ లాంటివి అందుబాటులో లేనప్పుడు వాళ్ళని బయట వెళ్ళి దాన్ని చేయించుకొని రమ్మంటారు. సహజంగా ఖరీదు ఎక్కువ అవుతుంది. అలాగే కొన్ని మందులు అందుబాటులో లేనప్పుడు వాళ్ళు బయట వెళ్ళడం జరుగుతుంది. ఇందాక మీకు నేను చెప్పినట్టు నాణ్యతా పరంగా, ముఖ్యంగా అన్నిటికంటే యాజమాన్య పరంగా ఆ మీగర్గా 1.25% అలాట్ చేసినటువంటి నిధులను కూడా సరైన పద్ధతిలో వినియోగం జరగట్లేదని చెన్నుపాటి గారు ఆల్రెడీ చెప్పారు. దాన్ని సద్వినియోగంగా సరైన పద్ధతిలో చేయట్లేదు. ఉదాహరణకి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎంతమంది డాక్టర్స్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు చెప్పండి? డాక్టర్స్ తర్వాత నర్సెస్ పోస్టింగ్స్ ఉంటాయి, వేరే చోట ఉంటారు, అక్కడికి వెళ్ళరు. బయోమెట్రిక్స్ పెట్టి ఎందుకు ఆ డాక్టర్స్ సరైన టైంలో వాళ్ళు ఒప్పుకున్న టైం ప్రకారం వాళ్ళు అక్కడ సక్రమంగా విధులు నిర్వర్తించేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అది చేయట్లేదు. డాక్టర్ కూడా అక్కడ లేనప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా ఇంకా క్వాలిటీ సరిగ్గా ఉండదని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ఈ ప్రైవేట్ లో ఒక ముఖ్యమైన సమస్య ఉంది.
చిన్నపాటి గారు ఆల్రెడీ చెప్పారు. Yeah. 3 అంచెల వైద్య విధానాలంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ఉదాహరణకి జలుబు, దగ్గు, జ్వరం లాంటి చిన్న చిన్న మైనర్ ఎయిల్మెంట్స్ కి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కో లేకపోతే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కో వెళుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని పరీక్షలు అవసరమైనవి, అవసరం లేనివి అన్ని చేయడం అనేది పరిపాటి. కొంత జస్టిఫైడ్, కొంత నాట్ జస్టిఫైడ్. ఎలా జస్టిఫైడ్ అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న ఎలిమెంట్ తో వెళ్ళినా కూడా అన్ని టెస్టులు చేసి నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళు వైద్యం చేస్తారు. అక్కడికి వెళ్ళడం మొదటి తప్పు. ఆ పేషెంట్స్ అన్ని కూడా ప్రైమరీ హెల్త్ కేర్ అనేది రోబస్ట్ గా, పటిష్టంగా కనుక ప్రైమరీ హెల్త్ కేర్ ని కనుక అందుబాటులో ఉంచి ఆ ఊర్లో, గ్రామంలో ఉన్న వాళ్ళకి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల లోపల వైద్యుడు చూస్తే దాదాపు 90% ఈ ఎలిమెంట్స్ అన్ని అక్కడే వైద్యం అతి తక్కువ ఖర్చుతోటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది జరగట్లేదు. ఓకే డాక్టర్ గారు. చిన్న విషయానికి కూడా డైరెక్ట్ గా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు విపరీతమైన ఖర్చుల్ని పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకేనండి. చెన్నుపాటి గారు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది చూశారు. ఓకే, అట్లాగే ప్రైవేట్ ఓకే, గవర్నమెంట్ ఓకే, కానీ కొన్ని చారిటీ పేరుతో ఏర్పాటైన ఆసుపత్రుల్లో కూడా ఖర్చులు చూస్తుంటే కార్పొరేట్ను తలపించే పరిస్థితి ఉంటుంది కొన్ని చోట్ల. అసలు వైద్యలో సేవకి, వ్యాపారానికి ఇట్లాంటి వీటి మధ్య తేడా లేదేమో, ఈ గీత చెరిగిపోతుందేమో అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు సార్? సార్ యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది, కానీ అన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ లేవు. కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్, నేను కూడా కొన్ని అన్నాను సార్. కొన్ని ఏంటంటే సార్ దేర్ ఆర్ 2 థింగ్స్. కంటిన్యూ. అదే సార్. సో కొన్ని ఏంటంటే సార్ బేసికల్గా ఇప్పుడు సమ్ చారిటీ ఆర్గనైజేషన్స్ యాక్చువల్లీ ఎందుకు స్టార్ట్ చేశారంటే ఫర్ ట్యాక్స్ ఎవేడింగ్ పర్పసెస్, టు బి వెరీ ఆనెస్ట్. మన లేటెస్ట్ క్యాగ్ రిపోర్టే చెప్పింది దట్ చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందే ట్యాక్స్ ఎవేషన్ కోసం అని. నెక్స్ట్ ఏమవుతుందంటే సార్, ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్స్లో కూడా సెకండ్ ఏమవుతుందంటే, మీరు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ ఏమన్నా తీసుకొచ్చినా, లైక్ ఫస్ట్ కృష్ణయ్య గారు చెప్పినట్టు ఒక హాస్పిటల్ మనం పెడితే 300-400 కోట్లు అవుతున్నాయి సార్. చారిటబుల్ హాస్పిటల్ పెట్టినా అన్నే డబ్బులు అవుతున్నాయి. సో హాస్పిటల్కి జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది సార్. అంటే ఒక హాస్పిటల్ పెట్టినాక మనకి 8 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత మనకి పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. సో చారిటీ వాళ్ళు కూడా ఇప్పుడు లెట్సే ఒక 150 కోట్లు, 200 కోట్లు పెట్టి పెద్ద హాస్పిటల్ కట్టారనుకోండి, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన క్వాలిటీ ఇవ్వాలి అంటే మంచి డాక్టర్లు తీసుకోవాలి. మంచి డాక్టర్లు తీసుకోవాలంటే వాళ్ళకి ఎక్కువ రేట్ ఇవ్వాలి. ఇప్పుడు సిటీ స్కాన్ మెషిన్స్ ఉన్నాయి, అవి 3 టెస్లా తీసుకోవాలి. ఎంఆర్ఐ మెషిన్స్ 2 టెస్లా తీసుకోవాలి. క్వాలిటీ తీసుకోవాలంటే రేట్ పెరుగుతుంది. రేట్ పెరుగుతుంది అంటే మనం కస్టమర్ మీద వేస్తున్నాం. సో చారిటీ అంటే ఏం లేదు సార్, బేసికల్గా అంటే వాళ్ళు బిల్డింగ్ కాస్ట్ రెంట్ కాస్ట్ తగ్గిస్తున్నారు, కానీ మిగతా ఏవైతే మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్, డాక్టర్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయో అవి మాత్రమే అలాగే ఇవ్వాలి కదా సార్. అవి పాపం వాళ్ళు అంటే వాళ్ళ తరఫు కూడా మాట్లాడితే, సో దేర్ ఆర్ సమ్ అమౌంట్ విచ్ దే ఆర్ ఆల్సో స్పెండింగ్, విచ్ దే ఆర్ టేకింగ్, విచ్ దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ టు ఇట్. సో బేసికలీ ఒకటి ట్యాక్స్ ఎవేషన్, అదర్ వన్ ఈజ్ ద ఇంక్రీజ్ ఇన్ మెడికల్ కాస్ట్, అంటే మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్, డాక్టర్ కాస్ట్ ఆర్ ద సర్వీస్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి అది కూడా చేస్తున్నారు. ఓకేనండి. వైద్యం మోయలేని భారంగా మారిందనే అంశంపై చర్చను కొనసాగించే ముందు ప్రతిధ్వనిలో ఇప్పుడు విరామం. చర్చకు తిరిగి స్వాగతం. డాక్టర్ కృష్ణయ్య గారు, ఇప్పుడు చాలామంది కారణం ఏదైనప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారని మీరు చెప్పారు, చెన్నుపాటి గారు అన్నారు, మన చర్చలో చర్చించాం. అయితే అక్కడ చేరుతున్నప్పుడు చోట మందులు లేకపోతే వైద్య పరీక్షలు వీటికి అవుతున్న ఖర్చు ఒక ఎత్తు అయితే, పడకలు, ఇతర అమ్యూనిటీస్, వీటి ఛార్జీలు ఇంకా అంతకంటే 2 ఉంటున్నాయి. అసలు దీన్ని మార్చాలంటే సాధ్యమవుతుందంటారా ఈ పరిస్థితిని? వీలు అవుతుందండి. ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవం. మందులు అనేవి హాస్పిటల్ చేతిలో ఉండదు, మందుల ధరలు కానీ. అలాగే వైద్య పరికరాలు ఖరీదైన పరికరాలు అయినప్పుడు దాంతో చేసే పరీక్షలకు కూడా ఖరీదు ఎక్కువ ఉంటుంది. కానీ రూము రెంట్లు, తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి నివాసానికి సంబంధించిన ఛార్జీలు అనేవి చాలా వరకు హాస్పిటల్ చేతిలోనే ఉంటుంది. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని కొంతవరకు అదుపులో చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ప్రభుత్వం అలా చేయకుండా ఏం చేస్తుంది, దీన్ని కమర్షియల్ కింద చూస్తుంది అనమాట. ఇప్పుడు హాస్పిటల్ అనేది అదొక ఇండస్ట్రీ. హాస్పిటల్ ఎలక్ట్రిసిటీని మామూలుగా మనకి పారిశ్రామిక పరంగా ఏ విధంగా అయితే ఛార్జెస్ చేస్తారో అటువంటి ఛార్జెస్, తర్వాత అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని కూడా ఒక లాభాపేక్షతో చేసినటువంటి సంస్థకి ఎటువంటి చట్టాలు వర్తిస్తాయో అవన్నీ హాస్పిటల్కి వర్తిస్తాయి. కాబట్టి హాస్పిటల్ మేనేజ్మెంట్ జస్టిఫైడ్ అనమాట దాన్ని ఎక్కువ చేసుకోవడానికి. ఆ విధంగా చూసినా కూడా చాలా ఎక్కువ, హోటల్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువ అవుతుంది. దానికి తోడు
రూమ్ రెంట్ తోటి మిగతా అన్ని ఛార్జీలు అదనం. అటువంటిప్పుడు తప్పనిసరిగా ఇది ఒక ఇష్యూ, దాని మీద ఒక విధి విధానాలు అనేది ఏర్పాటు చేయాలి. ఎలా విద్య మీద వైద్యం మీద ప్రభుత్వం అనేది కొంత అజమాయిషి ఉండాల్సిందే, ఎందుకంటే ఇది పూర్తి లాభాపేక్షతో చేయాల్సినటువంటి పనులు కాదు కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా సమాజాన్ని ఓవరాల్ గా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జోక్యం చేసుకొని కొంతవరకు అదుపు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, అన్ని హాస్పిటల్లో గ్రేడింగ్ లాగా చేయాలన్నమాట. అటువంటిది ఏమి లేదు మనకి. ఈ గ్రేడ్ లో ఇప్పుడు మన హోటల్స్ లో ఎలాగైతే 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ అంటారో అని దాన్ని బట్టి ఛార్జెస్ ఎలా ఉంటాయో అటువంటి అంటూ ఏమి లేవు. ఎవరు ఎలా విచ్చలవిడిగా కావాల్సినట్టు వాళ్ళ రూముల్ని రెంట్ పెంచుకునే అవకాశం ఉంది. దాన్ని తప్పనిసరిగా అదుపు చేయాలి. అలాగే ఆ జస్టిఫికేషన్ ఆడిట్ చేయాలి. నా ఉద్దేశంలో ఏంటంటే మెడికల్ గా ఇలా ఎందుకు అవుతుందంటే తప్పనిసరిగా ఆడిట్ చేసి ఎక్కడ పొరపాటు జరుగుతుందని గుర్తించి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. వేణుమాధవ్ గారు, ఇప్పుడు ప్రైవేట్లో చూస్తే వైద్యం కానీ డాక్టర్ల ఖర్చు, మందుల ఖర్చులు ఇవన్నీ ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మందులు, ఇతర వైద్య పరీక్షల పేరుతోటి చాలా ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంటుంది, అక్కడ సౌకర్యాలు లేకపోవడం, ఇతరత్ర రకరకాల కారణాలతో. అయితే ఈ వైద్యం ఇంత భారంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అసలు? ఉంది సార్, ఎందుకు లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా యాక్చువల్గా ఏంటంటే సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమవుతుందంటే సార్, వాళ్ళు ఫస్ట్లో మన కృష్ణ గారు చెప్పినట్టు ఇప్పుడు అక్కడ మంచి సిటీ స్కాన్ మెషిన్ ఉండదు. సో వాడేమంటాడంటే బయటకు వెళ్ళి మీరు సిటీ స్కాన్ చేసుకురండి ఆర్ ఎంఆర్ఐ చేసుకురండి అంటారు. సో మనకేమవుతుందంటే కపుల్ ఆఫ్ థింగ్స్ సార్. ఒకటి, గవర్నమెంట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అది ఒకటి అప్గ్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఏమవుతుందంటే అప్పుడు ఆ పాత సిటీ స్కాన్ మెషిన్స్ ఏవైతే దానికి మెయింటెనెన్స్ వీటికి రెగ్యులర్గా అవ్వవు సార్. నేను ఒక ఆంధ్రప్రదేశ్లో 165 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మనం రన్ చేసాం 2014 to 19. అప్పుడు ఐ వాజ్ స్పీకింగ్ టు వన్ డాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, సార్ మీరు ఎందుకు అంటే గవర్నమెంట్ నుంచి ఈ ఆరోగ్య కేంద్రానికి ఎందుకు రావట్లేదు క్యాజువల్గా అడిగినప్పుడు, సార్ నేను వస్తాను కానీ అక్కడ ఎక్విప్మెంట్ మెడిసిన్ నాకు టైంకి వస్తా. ఓకే. సో ఈ సింకింగ్ అనేది మనం ప్రాపర్గా చేయాలి సార్. సో ఇప్పుడు మనం నాట్ జస్ట్ మ్యాన్ పవర్ బట్ ఆల్సో ఎక్విప్మెంట్ బట్ ఆల్సో మెడిసిన్స్ అవన్నీ. ఇప్పుడు ఆ డాక్టర్ వెళ్ళి కూర్చుని మెడిసిన్స్ లేకపోయినా జనాలకి ఇబ్బందే కదా సార్. అవును. సో ఏమవుతుందంటే ఇది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్ సరిగ్గా మనం మెయింటైన్ చేయట్లేదు సార్. మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుందంటే డాక్టర్స్ బయట రెఫరల్ రాసేస్తున్నారు, ఈ ల్యాబ్స్కి వెళ్ళి చేసుకురండి, మరి ఇమీడియట్గా మరి క్యూర్ కావాలి కదా సార్. అవును. సో అలా ఏమవుతుందంటే వీళ్ళు బయటికి రాయకుండా మనం ఇంటర్నల్గా కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం ఈ సిస్టమ్స్ అన్ని బాగు చేసుకుంటే మన ఇంటర్నల్గానే దాన్ని కంట్రోల్ అండ్ అప్గ్రేడ్ కూడా చేయాలి సార్. మెడికల్ ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఓకే. ఆ దిశగా ఏమన్నా మన తెలుగు రాష్ట్రాల్లో అసలు అడుగులు పడుతున్నాయంటారు అప్గ్రేడ్ చేసే దిశగా వేణుమాధవ్ గారు? సార్ మన ఎంటైర్ ఇండియాలో ఇదే ఒకటే ప్రాబ్లం సార్. ఫస్ట్ అసలు బిల్డింగ్ కట్టేస్తారు, ఎక్విప్మెంట్ పెట్టేస్తారు, మెయింటెనెన్స్కి మాత్రం డబ్బులు బడ్జెట్లో పెట్టరు. అంటే నాట్ జస్ట్ ఏపీ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో ఇదే ప్రాబ్లం ఉంది సార్. ఓకే. సో మీరు కడపలో నేను ఒక హాస్పిటల్లో చూసాను, ఎంఆర్ఐ స్కానర్ ఇట్ వాజ్ జస్ట్ ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టేసి ఉంది. ఏంటంటే దానికి మిగతా పార్ట్స్ రాలేదు. నేను చెప్పే 2014-15 టైమింగ్లో సార్. ఓకే. సో అలా ఏమవుతుంది అంటే అలా ఎక్విప్మెంట్ నుండి కూడా వాళ్ళు పాపం చేయలేరు. సో వాళ్ళు బయటికి రెఫరల్ చేస్తారు. ఓకే. సో ఆపరేషన్స్కి వాళ్ళు సపరేట్గా బడ్జెట్ చేయాలి సార్. దేర్ హ్యాస్ టు బి అ కమిటీ విచ్ లుక్స్ ఇన్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ మేక్ షూర్ దట్ ఆల్ ద ల్యాబ్ ఎక్విప్మెంట్, ఈ ఆపరేషన్ ఎక్విప్మెంట్ ఆల్ ఆర్ రన్నింగ్ ప్రాపర్లీ. దానికి సపరేట్ బడ్జెట్స్ అలొకేట్ చేయాలి సార్. ఓకేనండి. ఇప్పుడు అవట్లేదు. ఓకే సార్. కృష్ణయ్య గారు, ఇప్పుడు చూస్తే వైద్య ఖర్చుల వల్ల దేశంలో సంవత్సరానికి 5.5 కోట్ల మందికి పైగా ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నారు, చితికిపోతున్నారని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం నివేదికలే చెబుతున్నాయి. అసలు ఈ విపత్కర పరిస్థితిని నిలువరించే మార్గం ఏమన్నా ఉందా? ఆ దిశగా ప్రభుత్వాలు ఏమన్నా చేస్తున్నాయంటారా? ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ చాలా తక్కువ అండి. 0.9% నుంచి 1.25% మాత్రమే పెంచగలిగారు చాలా దాదాపు 10 సంవత్సరాల్లో. ఇది 3% వరకు పెంచుతామని ప్రణాళికలు అయితే రచించున్నారు కానీ నా ఉద్దేశంలో 3% కూడా సరిపోదు. ప్రభుత్వాలు ఉచితాలు అని చెప్పి అలా ఇచ్చేదానికంటే ఆరోగ్యపరంగా కావాల్సినటువంటి రక్షణ, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయగలిగితే ఉత్పాదకత పెరుగుతుంది, తర్వాత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ దిశగా దృష్టి సారించాల్సింది చేయట్లేదని నా అభిప్రాయం.
ఆ మీగర్ గా చాలా తక్కువగా పెంచే బడ్జెట్ సరిపోదు. ఓకే. ఆ బడ్జెట్ కంటే కూడా నా ఉద్దేశంలో యాజమాన్య పద్ధతులు ఉన్నాయి చూసారు, ఆ పెట్టినటువంటి అలాట్ చేసినటువంటి మీగర్ ఫండ్స్ ను కూడా సరైన పద్ధతిలో ప్రభుత్వాలు వినియోగించట్లేదు. ఉదాహరణకి ఇందాక మీకు చెప్పినట్లు 3 అంచెల వ్యవస్థ కావాలి, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ఈ ప్రైమరీ ఆరోగ్య వ్యవస్థను మాత్రం రోబస్ట్ గా తయారు చేసి చేయగలిగినట్లయితే టెర్షరీ సెంటర్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు ఉదాహరణగా మన హైదరాబాద్ లో చూసినట్లయితే చిన్న హెడేక్ తోటి నిమ్స్ హాస్పిటల్కి వెళ్తారండి. పేషెంట్స్ అవుట్ పేషెంట్లు చూస్తే మెజారిటీ చాలా ట్రివియల్ ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. అక్కడ ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు అయితేనేమి, ఎస్టాబ్లిష్మెంట్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి బాగా నిపుణులైన సిబ్బంది, డాక్టర్లు, వీళ్ళందరూ యొక్క నైపుణ్యాన్ని, ఆ వనరుల్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. నా ఉద్దేశంలో ఇటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు ఆ పేషెంట్లు 190 మందిని వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అక్కడ డాక్టర్ చూసి అక్కడి నుంచి ఏదన్నా సమస్య ఉన్నట్లు గుర్తించిన తర్వాత సెకండరీ హాస్పిటల్కి పంపించాలి. టెర్షరీ హాస్పిటల్లో చాలా క్లిష్టమైనటువంటి వైద్యం ఎవరు చేయలేని పరిస్థితుల్లో డాక్టర్ రెఫరల్ తోటి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇది నేను కొత్తగా కనుక్కొని, వీ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ ద వీల్, వెల్ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. ఉదాహరణకి ఇంగ్లాండ్ లోనే మీరు ఇందాక అడిగారు నేషనల్ హెల్త్ సర్వీస్ లో. నేషనల్ హెల్త్ సర్వీస్ లో ఇటువంటి సిస్టమ్ చాలా రోబస్ట్ గా ఉంటుంది. జనరల్ ప్రాక్టీషనర్ చూడకుండా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఆ జనరల్ ప్రాక్టీషనర్ చూసి తగువైన వైద్యం ఇచ్చి అతనికి వీలు కాకుండా ఏదో సమస్య ఉందనుకున్నప్పుడే స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, వనరులు సరిగ్గా సద్వినియోగం అవుతాయి, ఎక్కువ మందికి కవరేజ్ ఉంటుంది. ఈ టెర్షరీ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వల్ల సద్వినియోగం అవుతాయి. ఇప్పుడు మనకి దగ్గరలోనే ఒక 50 కిలోమీటర్ల దూరంలో విలేజ్ లో ఒక పిల్లవాడికి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఆ పిల్లవాడికి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే సరైనటువంటి సదుపాయం గానీ మార్గం గానీ ఇప్పుడు మన దగ్గర లేదు. నిమ్స్ హాస్పిటల్లో లేదు, గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద హాస్పిటల్స్ లో సీనియర్ డాక్టర్స్ ఉంటారు, సిబ్బంది ఎక్కువ ఉంటారు, మెడికల్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు చూసే మెజారిటీ కేసులు చాలా ట్రివియల్ అన్నమాట, ఎక్కువ ఓపీలో. దీన్ని మార్చుకుంటుంటే ఈ పరిస్థితి అయితే ఇంప్రూవ్ కాదు. అలాగే పేదలుగా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి విపరీతంగా ఖర్చు చేసుకుని అప్పులు పాలయ్యే పరిస్థితిని నివారించాలంటే ఆ పద్ధతిని, ఆ దిశగా ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఆ ఫండ్స్ సరిగ్గా ఉపయోగించాలి. వేణుమాధవ్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి, కొంచెం బ్రీఫ్ గా చెప్పేసేయండి. ఈ ప్రజల మీద వైద్య ఖర్చులు భారం తగ్గించాలంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారండి? అంటే సార్, ఒకటి, ఎనీ కంట్రీ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఈస్ హెల్త్ సెక్యూరిటీ ఫర్ సిటిజన్స్. అంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని, హౌ కెన్ వీ ప్రొవైడ్ హెల్త్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. సో ఈ దశగా మీరు, అంటే కృష్ణ గారు చెప్పినట్టే, చాలా యూకే లాంటి కంట్రీస్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ సంథింగ్ లైక్ ఎన్హెచ్ఎస్. బేసికలీ ఎంటైర్ మెడికల్ కాస్ట్ వాళ్ళే తీసుకుంటారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో కూడా సార్ దేర్ ఆర్ 2 ఆప్షన్స్ వేర్ entire universal health coverage is covered by basically mana taxation, or there are some countries which are doing it public private partnerships, which is basically public and the companies iddaru kalpi istarannamata universal health coverage. So aa disiga manam entante India lo kuda right steps e paddayi, ante Ayushman Bharat ani start chesaru. Kani andulo entante rates avi chaala takku unnai. For example 5,000 for tonsils. సో దానికి ఏంటంటే రెగ్యులర్ హాస్పిటల్లో 51,000 ఛార్జ్ చేస్తున్నారు. అపెండిసైటిస్కి 9,000 అనుకోండి, మన రెగ్యులర్ హాస్పిటల్లో 50,000 to 60,000 ఉంటుంది. సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమంటున్నారంటే మేము ఇది జాయిన్ కాము, ఎందుకంటే రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు. సో సమ్ స్టేట్స్ వేర్ ఆల్సో రిలక్టెంట్ టు జాయిన్, అండ్ ఐ థింక్ కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావ్ జాయిన్డ్ ద ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్. బట్ ఈవెన్చువలీ ఏంటంటే సార్, ఇలాంటి ప్రోగ్రామ్స్ మనము క్రియేట్ చేసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే, డెవలప్ కంట్రీస్ అని అక్కర్లేదు సార్, మెక్సికో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా పక్కనే ఉన్నారు, అమెరికాలో 1/10 ఆఫ్ ద ఎక్స్పెండిచర్ దే ఆర్ స్పెండింగ్. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం అన్నాం కదా ఉస్మానియా హాస్పిటల్ని, వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ఉస్మానియా హాస్పిటల్ పెట్టారు సార్. ఇప్పుడు వరంగల్ నుంచి ఇక్కడికి ఎందుకు సార్ మనిషి రావడం ఉస్మానియా హాస్పిటల్కి? అలా ఇంప్లిమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే హెల్త్ సెక్యూరిటీ ఎలా క్రియేట్ చేయగలం మనం ఈ ఏరియాస్లో, ఇలాంటి హాస్పిటల్స్ ఎలా మల్టిపుల్గా క్రియేట్ చేయగలం. సో అది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఐ థింక్ దే వాంట్ టు డూ ద సేమ్ థింగ్. ఓకేనండి, థ్యాంక్ యూ చెన్నపాటి వేణుమాధవ్ గారు, అలాగే థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. మన చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వాలు వైద్యశాలలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా దాని నిర్వహణ ఖర్చులు కూడా పూర్తి స్థాయిలో కేటాయించినప్పుడే వైద్య వ్యవస్థ బాగుపడుతుందని, అప్పుడే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.